హాయ్ స్టూడెంట్స్, ఎంసెట్లో మన మ్యాథమెటిక్స్లో ఇప్పుడు ఒక 20 షార్ట్ ట్రిక్స్ నేర్పబోతున్నాను. అన్ని టాపిక్స్లోంచి వస్తాయి. కన్ఫామ్గా 20లో ఈ మోడల్స్ 10 నుంచి 15 పడడానికి అవకాశం ఉంది. 10 to 15 పడడానికి అవకాశం ఉంది మోడల్స్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ షార్ట్ కట్స్ చూసిన వెంటనే మనం ఆన్సర్ రాసేయచ్చు. ఓకే, చాలామంది మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, చూడండి, √2 + √2 + √2 ఇచ్చాడు. √2 ఎన్ని ఉన్నాయండి? 3 ఉన్నాయి. ఫార్ములా చూడండి, ఇంకేం చేయక్కలే, డైరెక్ట్గా ఆన్సర్ రాసేయచ్చు. √2 + √2 + √2 + సో n టైమ్స్ ఉంటే 2 cos π/2 పవర్ n + 1. n = 3 ఇచ్చాడు కాబట్టి 2 cos π/2 పవర్ 3 + 1 అంటే 2 పవర్ 4. 2 పవర్ 4 అంటే ఎంత అంటే 16. దట్ ఈస్ ఈక్వల్ టు ఆన్సర్ 2 cos π/16. దిస్ ఇస్ ద ఆన్సర్. ఒకవేళ ఇక్కడ ఇంకో √2 ఇచ్చాడు అనుకోండి, n = 4 వేస్తారు అంతే. నెక్స్ట్ సమ్, sin 3θ + sin 5θ + sin 7θ + sin 9θ / cos 3θ + cos 5θ + cos 7θ cos 9θ. ఇలా కానీ ఇస్తే డైరెక్ట్ ఫార్ములా చూడండి, tan of θ1 + θ2 + θn/n. ఇక్కడ 3 + 5 8, 8 + 7 25 + 9 15 + 9 24, 24/n. ఎన్ని ఉన్నాయండి? 1 2 3 4 4 ఉన్నాయండి. therefore 4, 24/4. therefore answer tan 4θ. next sum number 3, cos π/15, cos 2π/15, cos 3π/15 so on, cos 7π/15 వాల్యూ ఎంత అని అడిగాడు. ఫార్ములా చూడండి, cos π/2n + 1, cos 2π/2n + 1 so on 1/2 పవర్ n. ఇక్కడ nలు ఎన్ని ఉన్నాయి చూడండి, ఇక్కడ n = 7. therefore answer 1/2 పవర్ 7. ఆన్సర్ 1/128. నెక్స్ట్ సమ్ నెంబర్ 4, చాలా సింపుల్ అండి, జాగ్రత్తగా ఫార్ములా చూసుకోండి. sin θ + cosecant θ = 2, దెన్ వాల్యూ ఆఫ్. ఇలా ఇచ్చారంటే దీన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటారు. θ = 90 degrees వేయండి, sin 91 cosecant 91 ఇందులో వేసుకుంటే 1 + 1 2 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ లిమిట్స్లో సమ్, లిమిట్ x → 0 cos 8x - cos 10x/x². ఫార్ములా చూడండి, లిమిట్ x → 0 cos ax - cos bx/x². ఫార్ములా b² - a²/2. ఇక్కడ a అంటే 8 అండి, b అంటే 10. therefore b² 100 - a² 64/2. therefore 36/2. 18 is the answer. next sum number 6, limit x → 0 2 into √2 + x minus 2 into √2 - x/x. లిమిట్ x → 0. ఫార్ములా చూడండి, m into √a plus x⁻n minus m into √a minus x⁻n/x. ఓకే, ఇక్కడ √, అండి, బై ఫార్ములా 2/m into a⁻1 minus 1/m. therefore ఇక్కడ చూడండి, 2/m అంటే 2 plus 2 into (1 minus 1/2). therefore answer 2 cancel 1/√2. 1 power infinity ఫామ్ అండి, లిమిట్స్లో చాలాసార్లు పడుతుంది. ఓకే, లిమిట్ x → ∞ x + 5/x - 5 హోల్ పవర్ x. ఇక్కడ ఎప్పుడు మనకు రూల్ గుర్తుపెట్టుకోండి, x → కానీ ఇన్ఫినిటీ అయితే 1/x → 0. ఫార్ములా ఏంటి? f(x) హోల్ పవర్ g(x) కానీ ఉంటే g(x) e పవర్ g(x) ఇంటూ లిమిట్ x → a f(x) - 1. దిస్ ఇస్ ద ఫార్ములా. therefore x ఇక్కడ రాశాను, x + 5/x - 1 - 1. ఇక్కడ క్యాన్సిల్ చేసుకుంటే xx క్యాన్సిల్ అయిపోయింది. therefore e⁻6x/x - 1. x కామన్ తీయండి, therefore x కామన్ తీస్తే 1 - 1/x వచ్చింది. 1/x అంటే 0 అయిపోయింది కాబట్టి xx క్యాన్సిల్ కాబట్టి e⁻6 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ లిమిట్ x → 0 1 + 5x హోల్ పవర్ 7/x. ఇంకేం ఆలోచించకండి, e పవర్ 5 into 7 e⁻35 ఇస్ ద ఆన్సర్. ఓకే, ఫార్ములా గట్రా ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. లిమిట్ x → ∞ 1 + 3/x హోల్ పవర్ 2x ఇచ్చాడు, e పవర్ 3 into 2 e⁻6 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ లిమిట్ x → 0 3/4x - 5/2x sin 7x. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 1/7 రాసేయండి, log 3/5/5². మళ్ళీ చెప్తున్నాను, 1/7 ఇక్కడ ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ ఇక్కడ రాసేయండి, 1 రాసి log ఆఫ్ 3/4 ఇక్కడ ఏ వాల్యూ ఉంది 3/4 - 5² రాసేయండి, log ఆఫ్ అంటే log a - b అండి డైరెక్ట్. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ the sum to infinite terms of the series 1/2 into 5 into 7 into 9 so on 5 into 7 into 9 into 11 plus so on 7 into 9 into 11 into 13. ఇది ఎంత సింపుల్ సమ్ అంటే ఇక్కడ చూడండి 2579 ఉంది, నెక్స్ట్ 579 స్టార్ట్ అయింది, నెక్స్ట్ 79తో స్టార్ట్ అయింది. మీరు ఏం చేయక్కర్లేదు, ఫస్ట్ టర్మ్ ఇక్కడ ఎంత ఉంది 9 ఉంది,
-2 రాసేయండి. 9 - 2 7 రాసేయండి. అంటే ఆన్సర్ డైరెక్ట్గా రాసేయచ్చు. 1/7 ఇంటూ ఈ ఫస్ట్ 3 వాల్యూలు రాసేయండి. 2 × 5 × 7. దిస్ ఇస్ ద ఆన్సర్. దేర్ఫోర్ 7 × 2 14, 14 × 5 70, 70 × 7 1/490. Next, sum number 12. 9 power n plus 1 plus 4 power n plus 1 by 9 power n plus 4 power n is equal to 6. Find n. ఇక్కడ ఫార్ములా చూడండి. ఇలా కానీ ఇచ్చాడు అనుకోండి, a power n plus 1 plus b power n plus 1 by a power n plus b power n is equal to k అయితే అది అర్థమెటిక్ మీన్లో ఉంటే n is equal to 0. అర్థమెటిక్ మీన్ ఫార్ములా a plus b by 2 equal to k. జామెట్రిక్ మీన్ ఉంటే n is equal to -1/2. రూట్ ab is equal to k. జామెట్రిక్ మీన్. హార్మోనిక్ మీన్ కానీ వస్తే n is equal to -1. ఫార్ములా 2ab by a plus b equal to k. సార్ ఎలా సార్ మరి వాల్యూలు రాసుకోవాలి? ఇది ఏ 9, b 4, k 6. ఏ బి కే ఇచ్చాడు. ఇక్కడ మీరు a plus b by 2 చేస్తే 13/2 వచ్చింది. ఇక్కడ ఆన్సర్లో k 6 వచ్చింది కానీ 13/2 లేదు. దేర్ఫోర్ రూట్ ab కట్టాను ఈ కండిషన్. రూట్ ab కడితే 9 × 4 36 వచ్చింది. రూట్ 36 అంటే k. దేర్ఫోర్ ఈ కండిషన్ సాటిస్ఫై చేసింది. దేర్ఫోర్ దీని వాల్యూ n ఇది కూడా ఎంత అవుతుంది? దేర్ఫోర్ n is equal to -1/2 is the answer. నెక్స్ట్, హౌ మెనీ 4-digit నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 7? అసలు 4-digit నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి? 1000 నుంచి 499 దాకా. వాడు దేంతో డివిజిబుల్ చేయమంటున్నాడు? 7తో డివిజిబుల్ చేయమంటున్నాడు. ఈ నెంబర్ ఎంత అండి? 7. దేర్ఫోర్ 1000ని 7తో డివిజిబుల్ చేసుకుంటే 142 వచ్చింది. ఆ రిమైనింగ్ ఫ్రాక్షన్ వదిలేయండి, ఎంత వచ్చినా ప్రాబ్లం ఏంటి లేదు. నెక్స్ట్, 999 7తో చేశారు, 1428. రిమైనింగ్ ఎంత వచ్చినా వచ్చింది, ప్రాబ్లమే లేదు, సెషన్ వదిలేయండి. ఈ వాల్యూలోంచి ఈ వాల్యూని తీసేయండి. మాడ్యులస్ 1428 - 142. ఇది ఫాస్ట్ క్యాలిక్యులస్ చేయడానికి రూల్ వాడుతున్నాం. ఓకే, దీంట్లో ఏ తప్పు లేదు, చాలా సింపుల్గా వచ్చేస్తుంది మీకు. సార్ మీరు 1000ని చేస్తున్నప్పుడు 7తో చేస్తే 7 1 జా 7 వచ్చింది, 7 1 జా 7 వచ్చి 330, 7 4 జా 28, 2 7 2 జా 14, 6 రిమైండర్ మిగిలింది. దీన్ని పట్టించుకోకండి, వదిలేండి. 142 గుర్తుపెట్టుకోండి. ఓకే, దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, ద లోకస్ ఆఫ్ ఎ పాయింట్ సచ్ దట్ ద సమ్ ఆఫ్ ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్స్ 0, 2 0, -2 is 6. ఈ ఫార్ములా చూడండి, a b, a -b. ఇది a b అండి, ఇది a -b. ఈ డిస్టెన్స్ వచ్చేసరికల్లా 6. ఇది సమ్ వచ్చినా డిఫరెన్స్ వచ్చినా ఇదే ఫార్ములా అండి. దేర్ఫోర్ 4 × x - a whole square by k² - 4b² plus 4y² by k² equal to 1. a ఎంత అండి? 0. b 2, k is equal to 6. దేర్ఫోర్ 4 × x - 0 whole square by k², 6² అంటే 36, -4 × b² అంటే 4² 2² ప్లస్ 4y² by k² అంటే 36 అండి. దేర్ఫోర్ 4x² by 36 - 16 20 ప్లస్ 4y² by 36 అంటే 4 5 అండి, 4 9 అండి. దేర్ఫోర్ ఆన్సర్ x² by 5 ప్లస్ y² by 9 is equal to 1. క్రాస్ మల్టిప్లై చేస్తే 9x² ప్లస్ 5y² equal to 45. నెక్స్ట్, సమ్ నెంబర్ 15. 3 పాయింట్లు ఇచ్చాడు. మిడ్ పాయింట్స్ ఆఫ్ ద సైడ్స్ బీసీ సిఏ ఏబి. అయితే ట్రయాంగిల్ ఏబీసీ ఇచ్చాడు. అయితే ఏ అంత, ఇది ఒక ట్రయాంగిల్ అండి. వాడు మనకి మిడ్ పాయింట్లు ఇచ్చాడు. ఇప్పుడు మీకు ఏం కావాలి? ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూ ఏ కావాలి. చూసుకోండి, ఏకి ఆపోజిట్గా ఏ ఉంది? డి ఉంది. దేర్ఫోర్ ఈ రెండు వాల్యూలు కలపండి, ఈ ప్లస్ ఎఫ్ మైనస్ డి. ఓకే, ఈ ప్లస్ ఎఫ్ మైనస్ డి. ఫస్ట్ 2 + 1 - 0 -3 -1 -1 -5 1 + 3 - 2. This is the answer. Okay, 3 - 5 2 is the answer. Next, if the direction cosines of two parallel lines are given by 2l + 3m + kn equal to 0 and l² - m² + 5n² equal to 0, then the value of k. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫార్ములా. ఇఫ్ ద డైరెక్షన్ cosines of l, m, n are of two lines are connected by the relations al + bm + cn equal to 0, u l² + v m² + wn² equal to 0. పెర్పెండిక్యులర్ అయితే ఇక్కడ సిగ్మా వస్తుందండి. సిగ్మా a² v + w equal to 0. ప్యారల్ అయితే a² u + b² v + c² w equal to 0. వాడు ఇక్కడ క్వశ్చన్లో ఏమొచ్చాడు? ప్యారలల్ అన్నాడు. ఓకే, దేర్ఫోర్ ఈ ఫార్ములా అప్లై చేయాలి. దేర్ఫోర్ a2 b3 ck u u1 v w v - 1 w5. Therefore a² u u 4/1 plus v², b² అంటే 9/, v అంటే -1 plus c² k² / 5. సింప్లిఫై చేసుకుంటే k² is equal to 25, k is equal to ± 5.
నెక్స్ట్ ద మినిమం వాల్యూ ఆఫ్ x minus 4 into x minus 5 ఈజ్ ఫార్ములా ద మినిమం వాల్యూ ఆఫ్ x minus a into x minus b ఈజ్ minus a minus b whole square by 4. a equal to 4, b equal to 5. Therefore, minus 1 by 4 is the answer. Sum number 18. The number of points having coordinate axis of an integer that lies on the interior of the triangle with vertices 0, 0, 41, 0, 0, 41. Formula 0, 0, n, 0, 0, n అయితే n minus 1 into n minus 2 by 2. ఇక్కడ n equal to 41 ఇచ్చాడు. 41 minus 1, 41 minus 2 by 2. 220 is therefore 20 into 39, 380, 780 is the answer. Next, the straight line ax plus by plus c equal to 0 where 3a plus 2b plus 4c equal to 0 are concurrent at the point. చాలా సింపుల్ అండి. ka plus lb plus mc equal to 0, ax plus by plus c equal to 0 అయితే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ k by m, l by m. చూడండి అంటే 3 by 4, 2 by 4 that is equal 3 by 4, 1 by 2 is the answer. Next, x by 3 plus y by 4 equal to 1, x by 4 plus y by 3 equal to 1. Then point of intersection is x by a plus y by b equal to 1. ఫార్ములా రాస్తున్నాను x by చూడండి ఈ వాల్యూ x by a plus y by b equal to 1. ఇక్కడ చూడండి b a ఈ రెండు ఇంటర్చేంజ్లు అయ్యాయి ఇక్కడ అంతే. ఫార్ములా ఏంటంటే ab by a plus b, ab by a plus b. దేర్ఫోర్ ab 4 3 జా 12 by a plus b 7. ఇక్కడ అంతే వస్తుంది, ఇక్కడ కూడా అంతే వస్తుంది. దేర్ఫోర్ ఆన్సర్ 12 by 7, 12 by 7. ఓకే, ఫస్ట్ ఇయర్లో కొన్ని ఫార్ములాలు మాత్రమే రాశాను. ఇది పార్ట్ 1 అనుకోండి, కొన్ని ఫార్ములాలు మాత్రమే రాశాను. డెఫినెట్గా నెక్స్ట్ కొన్ని ఫార్ములాలు చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.